కీర్తన గ్రంథంలో అన్నాడు, నాతో భోజనముకు కూర్చున్నవాడు తన మడిమెను ఎత్తాడు. ఇంట్లోడే మోసం చేయగలడు, కుటుంబంలో ఉన్నవాడే గుండె లోతుకెళ్ళ దింపగలడు. బయటోడు ఎలా దింపుతాడు? మన గుండెల లోపల ఏముందో, మన సెన్సిటివిటీ, మనం ఏ విషయాల్లో సున్నితంగా ఉన్నామో అవతలకే తెలుసు కనుక వాడే మన సున్నితమైన విషయాలతోటి ఆడుకోగలడు, బాధ పెట్టగలడు. డీపెస్ట్ వూండ్స్ అనేవి, ఈ లోతైన గాయాలు అనేవి బాగా దగ్గరున్న వాళ్ళే చేయగలరు. ఇది ఒక కుటుంబం. సో సంఘము ఒక కుటుంబముగా మనము ప్రభువు బల్లను ఆచరిస్తున్న ఒకనొక దినాన సార్వత్రిక సంఘం అంతా గొర్రె పిల్ల వివాహ మహోత్సవాలు అక్కడ మనం భుజిస్తాం. సో ప్రభువు బల్లను మనము సమీపించినప్పుడు ఈ కుటుంబ నేపథ్యాన్ని మనం ఏ రోజున కూడా మర్చిపోకూడదు. ఒకవేళ మనం గనక కుటుంబంగా దీన్ని ఆచరించకపోతే, నిర్గమాకాండంలో ఉన్న విషయాలు ఏంటంటే, అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 12వ అధ్యాయం చివరిలో, ఎవడైనా దీన్ని ఆచరించకపోతే వాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడు. వాడికి ఇశ్రాయేలీయుడు కాదు. వాడు సున్నతి పొందినాడు, వాడు అంతకు ముందు సంవత్సరాలన్నీ ఆ పస్కా విందులో పాల్గొన్నాడు, కానీ ఆ సంవత్సరం పాల్గొలేదు, వాడిని కుటుంబంలో నుంచి వెలివేసేస్తారు. వాడు సరిపడు. అదేవిధంగా అక్కడే రాయబడింది ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు పస్కా పండుగను ఆచరించకూడదు, ఇశ్రాయేలీయులు మాత్రమే ఆచరించాలి. ప్రభు బలను కూడా ఎవరు పడితే వాళ్ళు ఆచరించకూడదు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే ఆచరించాలి. పిల్లోడు ఎడుతున్నాడు కదా అని ఆ గ్లాసులో కొంచెం ఆడికేసి రొట్టు కొద్ది ఉన్నదే ఇంత మొక్క, అందులో మళ్ళీ కొంచెం మొక్క నోట్లో పెట్టి, అది చాలా ప్రమాదం. ఇది ఎవరు పాటించాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు క్రిస్మస్కి పప్పులు ఇవన్నీ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు, మీ ప్రసాదం మాకు ఇస్తారు, మేము మీకు ప్రసాదం పెడితే ఎవరో తినరు, అన్నవారి నుంచి లడ్డు తెస్తాం, ఇంకో దగ్గర నుంచి ఇంకోటి తెస్తాం, మీరు తినట్లేదు, ఈ దద్దోజనం తినట్లేదు అంటారు. అంటే మనకి అది నిజమే కదా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే, మనం క్రిస్మస్కి పప్పలు పెడతాం, వాళ్ళు ఏదండి ఉగాదికి పచ్చడి ఇస్తారు, మనం తింటాం, అంతా బాగానే ఉంటుంది. ప్రసాదం ఎందుకు తినమంటే మనం కూడా మన ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వం. ఇది ప్రసాదం.